దేవునికి స్తోత్రం, వందనాలు. మా ఆయనకు ఇది 3వ వారం పాస్టర్ గారు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయారని చెప్పారు. కానీ అప్పుడు మీతో ఫోన్లో ప్రేయర్ చేయించాను నేను ఏడ్చుకుంటూ. నా భర్తకు ఏం కాకపోతే నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. తగ్గిపోయింది, స్వస్థతనిచ్చారు. కోమాలో నుంచి బయటకు వచ్చేసారు. కోమా స్టేజ్కి వెళ్ళారని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. పాస్టర్ గారికి పాస్టర్ వందనాలు. నాలో శరీర బలంతో షుగరు బీపీ ఉంది. నేను 2 వారాలు మంగళవారం ప్రార్థన కొత్త ఒప్పుకున్నా. నా శరీర బలహీనత తీసివేసిండు. రాత్రి అయితే కొంచెం బలహీనతంగా ఉంది, కళ్ళు తిరగటం, తలనొప్పి గట్ల రక్తం రాసుకున్న తర్వాత తగ్గిపోయింది. కొంచెం ఇప్పుడు నడుము నొప్పిగా ఉంది, బస్సులో వస్తుంటే కడుపులు నొప్పిగా ఉంది. నువ్వు ప్రార్థన చేయగలే తగ్గిపోయింది. ప్రార్థన చేయాలి, ఇప్పుడు తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని గట్టిగా కొట్టాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నాకు గ్యాస్ ట్రబుల్ ఉందని, పేక్కు పూత వచ్చింది అని చెప్పారు. 3 వారాలు వచ్చాను, ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. నా గ్యాస్ ట్రబుల్ చాలా వరకు తగ్గిపోయింది. పోయిన వారంలో నాకు 3 పిల్లలకి, మా అమ్మకి, నాకు జ్వరం, మా పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్, ఒక పాపకి టైఫాయిడ్. క్యానల్ బట్టి 3 డేస్ ఇంజెక్షన్స్ వేయమన్నారు. నేను 3 డేస్ ఇంజెక్షన్స్ వేస్తున్నా కానీ జ్వరం వస్తూనే ఉంది. దేవుడా తండ్రి, రేపు మంగళవారం వెళ్ళి సాక్ష్యం చెప్తాను. ఈ నైట్తోనే జ్వరం తగ్గిపోవాలని, తగ్గిపోయింది. నేనే తీసేశాను క్యానల్. దేవునికి స్తోత్రం. జ్వరం తగ్గిపోయిందంట, క్యాన్లో తీసేసారంట. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. వందనాలు. మా అమ్మకి ఇక్కడ గుళ్ళలేసింది, అది ఆపరేషన్ చేయించుకొని చెప్పాను. కానీ నేను మంగళవారం ఫెయిర్ ఆయిల్ పూసుకుంటేనే తగ్గిపోతుందని పూసుకుంది, తగ్గిపోయింది. ఇంకొక సాక్ష్యం, నా చెవుల్లో పురుగు పోయి చెవంతా ఇన్ఫెక్షన్ అయింది. నాకు వినపడేది కదా 6 నెలల వరకు. అటువంటిప్పుడు నేను మంగళవారం ప్రార్థనకు పోతానని ఎత్తుక్కొని ఒక్కదాన్ని 3 వారాలు వచ్చాను. కొంచెం వినపడింది. ఈ తర్వాత సంపూర్ణంగా కలగాలని ఆ చెవులో ఉన్న హోల్స్ ఊడిపోయింది. ఇప్పుడు వినిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. నాకు 9 సంవత్సరాల నుంచి డేట్లు రావట్లేదు. చిన్న కడుపులు నొప్పి కూడా లేదు. ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాను, నర్సరాపేట. వెళ్తే అమ్మ నీకు ఆపరేషన్ చేయాలి, కడుపులో గడ్డలు ఉన్నాయి, 2 ఆపరేషన్ చేయాలి. తండ్రి ఎటు చేయాలని అప్పుడు రావట్లేదని హాస్పిటల్కి వెళితే గర్భసంచిలో గడ్డ ఉందన్నారు. గడ్డలు రావట్లేదు, 2 ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి, 2 ఆపరేషన్లు. నాకు అప్పటికప్పుడే జ్వరం వచ్చి మా నాన్న దగ్గరికి వచ్చి ఏడ్చా. నాన్న ఇట్లా ఆపరేషన్ అంటున్నాను, నాకు భయం వేస్తుంది అంటే, నీకేం కాదమ్మ, దేవుడు ఉన్నాడు, దేవుడు ఆయన ఎందుకున్నాడు. మళ్ళీ ఇంటికి రాగల డబ్బులు 1 రూపాయి లేదు. ఎట్ట చేయాలి, ఆపరేషన్ చేయాలంటుండే డబ్బులు ఎట్ట చేయాలనుకుని మొన్న ఫోన్ చేస్తే నేను వేస్తాను 50,000 అప్పుడు వేసింది. వేసి నాకు పోతే అక్కడ 2 చేయాలన్న వాళ్ళు అక్కడ చేసి నీకు బాగుందమ్మ, క్షేమంగా ఇంటికి వెళ్ళమ్మా అంట. బాగున్నది, బాగానే చేసినావు ఆపరేషన్ అన్నారు. మంచిగా జరిగింది, చక్కగా. ఇంకోటి ఏంటంటే చెవు నొప్పి, మా ఆయన కొట్టిండు చెవుకి, అది గడ్డాలు కట్టి బాగా నొప్పి వచ్చి నెత్తురు వచ్చింది. తండ్రి దేవుడి చెవి నొప్పి తగ్గిపోతే సాక్ష్యం చెబుతా అనుకున్నాను. చెవి నొప్పి కూడా తగ్గిపోయింది. దేవుడు పరమ వైద్యుడుగా ఉండి ఆ బిడ్డకు ఆపరేషన్లో తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. నాకు మోకాళ్ళ నొప్పులు, నడుమల నొప్పులు, కడుపుల నొప్పి. మా కోడళ్ళు హాస్పిటల్లో పోయి చూపించుకోండి. చచ్చినా యేసయ్య కోసం చత్తా, బతికితే యేసయ్య కోసం బతుకుతా. నాకు బిడ్డలు వద్దన్న యేసయ్య నాకు స్వతనిచ్చిండు. 1 నిమిషం నిలబడలేను, ఇప్పుడు అరగంట నుంచి నిలబడ్డా. 1 నిమిషం నిలబడలేని దానివి ఇప్పుడు గంట నుంచి నిలబడి ఉన్నావు. దేవుడు అంత ఆరోగ్యం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. మా మేనగాళ్ళకి 2 గర్భిణీలు పోయినాయి. ఎదుగుదల లేదని ఒకటి, హార్ట్ కొట్టుకోవట్లేదని ఒకటి. దేవుని దయ వల్ల మంగళవారం ప్రార్థనలో ఒప్పుకున్నా. తండ్రి, ఈసారి ఏ బిడ్డ పుట్టినా సరే ఎత్తుకొని సాక్ష్యం చెబుతున్నాను. దేవుడు ఈ బిడ్డనిచ్చిండు కాబట్టి దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. బిడ్డనిచ్చినటువంటి దేవునికి యేసయ్యకి మహిమ కలుగును గాక. వర్షం లేక 2 నెలల నుంచి అల్లాడిపోతుంటే వర్షాన్ని నుంచి దేవుడు సాక్ష్యం చెబుతాను. గాడ్ బ్లెస్ యు అమ్మా. మా మనవడికి 3 నెలల నుంచి టైఫాయిడ్, మలేరియా, జ్వరం అయితే తగ్గాలి. ఎన్ని మందులు ఆడినా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నామని నాకు తగ్గిపోయింది. నాకు కూడా ఇక్కడ ఇదంతా భలే నొప్పి వస్తుంది. ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటామని నాకు తగ్గిపోయింది. స్వస్థత చేసినటువంటి యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. తల నొప్పి, మెడల నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఇప్పుడు నొప్పులు తగ్గిపోయినాయి ఇప్పుడే. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. దేవునికి
అందరికి వందనాలు. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మకి వందనాలు. ఇక్కడికి వచ్చిన బిడ్డలకి అందరూ వందనాలు. 11 రోజుల తర్వాత మా పాప పుట్టిన తర్వాత అమ్మాయికి హాస్పిటల్కి వారం తర్వాతే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళమంటే మాకు గుర్తు లేక వెళ్ళలేదు. 11 రోజుల తర్వాత వెళ్తే ఏమన్నాడంటే ఆయన ఒళ్ళంతా కామెర్లు వచ్చి ఉన్నాయి అన్నాడు. సరే బాక్స్లో పెట్టాల్సి వస్తుందమ్మా, మళ్ళీ రిపోర్ట్ వస్తే కానీ ఏ విషయం చెప్పను అన్నాడు. అందుకని ప్రేయర్ చేసుకొని మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. ఏం కాదమ్మా మందులు ఆడుకోండి అన్నారు. మళ్ళీ వారం తర్వాత రమ్మనంటే వారం తర్వాత పోతే ఏ ఇబ్బంది లేదు, పాప బాగుందని చెప్పారు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే నాకు గుండెల్లో నొప్పి వచ్చింది గ్యాస్ ట్రబుల్ వల్ల. నాకు కూడా నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెబుతాను అనుకుంటే తగ్గింది. మళ్ళీ మొన్న కూడా బాగాలేదు, అట్టాగే ఉంటే మళ్ళీ నిన్న కూడా మళ్ళీ అట్టగే ఉంటే మళ్ళీ నేను సాక్ష్యం చెబుతాను అనుకుని ఒప్పుకున్న తగ్గింది. మా అమ్మాయికి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఒక వారం కాదు 4 రోజుల తర్వాత ఏమైందంటే తలనొప్పి వచ్చింది బాగా. అది ఎన్ని రోజులను తగ్గట్లేదు, ఒక వారం 10 రోజులు దాకా అట్టే ఉంది. అందరూ ఏమన్నారంటే బాలింతలో వస్తే తగ్గదు రాకూడదు అని భయపెట్టేశారు. కానీ నేను అమ్మాయికి తలనొప్పి తగ్గాలి దేవుడా, నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నాను. అమ్మాయి మంగళవారం అనుకున్న తర్వాత ఇంకా ప్రార్థన చేసుకొని మంగళవారం వెళ్ళి సాక్ష్యం చెప్తాను అనుకున్న తర్వాత ఏం ప్రాబ్లం లేదు, బాగుంది, ఆరోగ్యం ఇప్పుడు బాగుంది, పిల్లలందరూ ఇద్దరు బాగున్నారు. మంచిదమ్మా, గాడ్ బ్లెస్ యు తల్లి. నాకు సంవత్సరం నుంచి ఒంట్లో ఆరోగ్యం బాగుండట్లేదు. చాలా హాస్పిటల్ చూపించుకున్నా, మందులు ఆడ తగ్గలేదు. యేసయ్యను నమ్ముకొని ప్రార్థనకు వస్తున్నా, నాకు ఆరోగ్యం బాగుంటుంది. స్వస్థత వచ్చిందా? గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నేను 9 సంవత్సరాల నుంచి మా ప్రార్థనకు వస్తున్నాను. పాపకు 2 వారాలు జ్వరం, ముందు వారం వచ్చినాను. నేను పోయిన తర్వాత జ్వరము, నెక్స్ట్ వారం వస్తానని ఒప్పుకొని రాలేకపోయినా. అమ్మాయికి తగ్గింది. నిన్న శనివారం అమ్మాయికి పెద్ద అమ్మాయికి వాంతులు అయితే మీకు ఫోన్ చేశా, మీరు ప్రార్థన చేశారు, వాంతులు జ్వరం తగ్గింది. అమ్మాయిని తీసుకొద్దామంటే అమ్మాయి రాలేదు, అంటే స్కూల్కి వెళ్తుంది. ప్రార్థన గొప్ప కార్యం చేసింది. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.